లక్ష్యం భారత్ అలజడి అరాచకమే మార్గం గణతంత్ర సంబరాల్లోనే కలకలం సృష్టించాలనే పన్నాగం ఉన్న ఉగ్రమూకలు చాలవన్నట్లు ఐఎస్ ముష్కరులు వారికి తోడయ్యారు. నరమేధాలకు విధ్వంసక వ్యూహాలు సిద్ధం చేశాయి. గణతంత్ర ఉత్సవాల ప్రధాన వేదికైన ఢిల్లీ మొదలు దేశం అంతా బీభత్సం సృష్టించేందుకు ప్రణాళికల ప్రకారం పేలుడు పదార్థాల నిల్వలతో పాటు శిక్షణ కూడా పొంది మాటువేసిన తీరు భయాందోళనలు రేకెత్తిస్తోంది. తస్మాత్ జాగ్రత్త అంటున్న నిఘా వర్గాల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దాడుల వ్యూహంలో భాగంగా ఇప్పటికే సరిహద్దు దాటిన కొందరు ముష్కరులు దాడుల ప్రణాళికలు అమలుకు ప్రయత్నిస్తుండడం ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతోంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రమూకల కదలికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు దేశం మొత్తం అణువణువును గాలిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పదుల సంఖ్యలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటూ ఉగ్ర కుట్రలు పటాపంచలు చేస్తున్నాయి. దేశ రాజధాని మొదలు అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ పటిష్ట భద్రతతో భయం లేదంటూ భరోసా కల్పిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ దాడుల అలజడి? అడుగడుగునా తనిఖీలు. ఎక్కడికక్కడ అరెస్టులు. ప్రజల్లో చైతన్యం నింపేలా మాక్ డ్రిల్. గణతంత్ర దినోత్సవం ముంగిట దేశంలో పరిస్థితి ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భద్రతా నిఘా విభాగాలు జల్లెడ పడుతున్నాయి. అత్యంత అప్రమత్తతో గల్లీ గల్లీ శోధిస్తున్నాయి. కారణం కలకలం సృష్టిస్తున్న ఉగ్రబూచి. కళ్ల ముందు కదులుతున్న పఠాన్ కోట్ దాడి, తర్వాత వరుస హెచ్చరికలు, ఆగంతకుల అలజడితో చీమ చిటుక్కుమన్న అనుమానించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల కదలికలపై ఎక్కడికక్కడ పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరు ముష్కరులు సరిహద్దు దాటుకుని దేశంలోకి ప్రవేశించారనే సమాచారంతో పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. అవేగాక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ముఖ్య అతిథిగా హాజరు కానున్న గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముంపు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ సహా ప్రధాన నగరాలన్నింట్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల సమాచారంలో తీవ్రత గుర్తించి స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థే రంగంలోకి దిగింది. ఢిల్లీ మొదలు అన్ని ప్రధాన నగరాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ విస్తృతంగా సోదాలు జరుపుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. వారిలో ఎన్ఐఏ 12 మందిని, మహారాష్ట్ర ఏటీఎస్ 2ని అదుపులోకి తీసుకున్నాయి. నేరుగా ఢిల్లీలోకి అనుమానితులు ప్రవేశించారన్న సమాచారంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులు ఓ కారు డ్రైవర్ను చంపి పఠాన్ కోట్ నుంచి ఢిల్లీలోకి వచ్చారని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాలు సహా పరిసరాల్లోని భద్రతా బలగాలను అధికారులు అప్రమత్తం చేయగా పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. 2 రోజుల కిందట నోయిడాలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు అధికారికి చెందిన టాటా సఫారీ చోరీకి గురైంది. ఇలా వారంలో వరుసగా 2 వాహనాలు చోరీ కావడం కలకలం రేపుతోంది. ఢిల్లీ తనిఖీల్లో ఇప్పటి వరకు 3 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై, బెంగళూరు తదితర నగరాల్లోనూ గాలింపు చేపట్టిన ఎన్ఐఏ బెంగళూరులో 6, హైదరాబాద్లో 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరి వద్ద పేలుడు పదార్థాలు లభించడం ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా విచారణ నిమిత్తం 25 మందిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. जितने भी जो पकड़े गए हैं और जितने भी हमारे निगरानी में हैं और
जहाँ तक हम समझते हैं कि बहुत सालों के बाद इतना ज़्यादा मात्रा में हम लोगों ने क्रैक डाउन किया है हर जगह में, तो एक उसको ये दर्शाता है कि हम लोग कितने एक फोकस तरीके से अपना कदम उठा रहे हैं और इससे देश के लिए एक सुरक्षा का माहौल, एक सुरक्षित देने का जो हमारा कमिटमेंट है देशवासियों को, उसके उस डायरेक्शन में हम लोग चल रहे हैं। ठीक है, थैंक यू सर। గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే పర్యటనను వ్యతిరేకిస్తూ వచ్చిన బెదిరింపు లేఖతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బెంగళూరులోని దౌత్య కార్యాలయానికి ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ పేరుతో వచ్చిన ఈ లేఖపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రాన్స్ దౌత్య కార్యాలయాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవేగాక మన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను హతమారుస్తామన్న ఉగ్రవాదుల హెచ్చరికలతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పఠాన్కోట్ ఘటన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలతో ముందే అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవాంఛిత ఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిపైన సమగ్ర వివరాలు అందజేశారు. కేంద్ర నిఘా వర్గాలు ఇంతగా గాబరా పడ్డానికి మరో కారణం 3 రాక్షస ముఠాల నుంచి ఒకేసారి హెచ్చరికలు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ భారత్పై గురిపెట్టిందన్న విశ్వసనీయ వర్గాల సమాచారం. పాకిస్తాన్ గడ్డ నుంచి జమ్మూ కశ్మీర్ మీదుగా రక్తం రుచిమరిగిన జైషే మహ్మద్, లష్కర్-ఏ-తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్లు ఎప్పటినుంచో దేశాన్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వారికి ఐఎస్ కూడా తోడైంది. వాళ్ళ రక్త చరిత్రలు చూస్తే ఏ చిన్న అలసత్వం ప్రదర్శించినా చాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. పైగా దాడులు చేస్తామంటూ పదే హెచ్చరికలు పంపుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రముఖులకు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. ఉగ్ర భయంతో సోదాలు, సమీక్షలతో అనుమానితులను అదుపులోకి తీసుకుంటూనే మరోవైపు ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి భద్రతా బలగాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సందేశాన్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సహా అన్ని జనసమర్థ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని హస్కాస్ విలేజ్ సహా ఖాన్ మార్కెట్ ప్రాంతాల్లో జాతీయ భద్రతా దళం సైనికులు మాక్ డ్రిల్తో సామాన్యులను అప్రమత్తం చేశారు. అనుమానిత వస్తువులు, అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా సమీప పోలీస్ ఠాణాల్లో సమాచారం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లోనూ ఉగ్రదాడి ఎదుర్కోవడంపై ఇప్పటికే స్థానిక పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 8వ తేదీనే సివిల్, సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, స్పెషల్ పార్టీ పోలీసులు మాక్ డ్రిల్తో ప్రజలను అప్రమత్తం చేశారు. ఊహించని ఉగ్రదాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలో కింది స్థాయి సిబ్బందికి అవగాహన కలిగించారు. వాస్తవానికి దేశంలో కొద్ది నెలలుగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పఠాన్కోట్ ఘటనకు ముందు నుంచి అంత ఆందోళనకరంగానే ఉంది. నూతన సంవత్సర వేడుకలు భగ్నం చేయడానికి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే వ్యూహంలో ఉన్నారన్న నిఘా సమాచారంతో ఢిల్లీ సహా కీలక ప్రాంతాల్లో ప్రకటించిన అప్రమత్తత హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే పఠాన్కోట్ దాడిపై ఐబీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ఉగ్రవాదులు సరిహద్దు దాటి సైనికులను హతమార్చారు. ఆ తర్వాతే కొందరు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనే సమాచారంతో భద్రతా బలగాలు శోధన తీవ్రతరం చేశాయి. గణతంత్ర దినోత్సవం దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. విస్తృతంగా జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా హరిద్వార్ అర్ధకుంభమేళాను లక్ష్యంగా చేసుకున్న 4 అనుమానితులను ఉత్తరాఖండ్లో పోలీసులు అరెస్టు చేశారు. వారు హరిద్వార్కు వెళ్లే రైళ్లు, ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో
దాడులకు ప్రణాళిక రచించినట్లు తేలింది. ఐఎస్కు మద్దతు పలికే వెబ్సైట్లు, ఫేస్బుక్ ఖాతాల్లో చురుగ్గా స్పందించే ఈ నలుగురు అగ్గిపుల్లలతో విస్ఫోటక పదార్థం తయారీకి వ్యూహాలు రచించారు. పట్టభద్రులైన వీరు అంతర్జాల వ్యవహారాల్లో సిద్ధహస్తులని నిర్ధారణైంది. అంతకుముందు ఆల్-ఖైదాలో కీలకంగా వ్యవహరించే 2 వ్యక్తులను హర్యానా మేవాడ్ జిల్లాలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో మరింత నిర్ఘాంతపోయే అంశాలు వెలుగు చూశాయి. స్లీపర్ సెల్స్ సాయంతో ఐఎస్ తోడేలు తరహా దాడులకు పన్నాగం పన్నినట్లు సమాచారం అందింది. ఇండియన్ ముజాహిద్దీన్, జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబాల నుంచి బయటకు వచ్చిన వారినే అందుకు పావులుగా వాడుకుంటుందని నిందితులు తెలిపినట్లు సమాచారం. అంతేగాక దాడులు ఎలా చేయాలనే ప్రణాళిక, పూర్తిస్థాయి శిక్షణ పొందారన్న విషయము ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, లక్నవూ, తుముకూర్, బెంగాల్, అసోముల్లో ఐఎస్ఐఎస్ మూలాలు గట్టిపరుచుకునే పనిలో ఉందన్నది మింగుడు పడని విషయం. ఇందుకు అవసరమైన నిధులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలన్నీ ఆన్లైన్ ద్వారా సమకూర్చుకుంటున్న తీరు విస్మయం కలిగించేదే. ఈ మూలాల్ని ఛేదించే పనిలో నిఘా, భద్రతా విభాగాలు తలమునకలుగా మారాయి. దేశ అంతర్గతంగానే కాదు, సరిహద్దుల్లోనూ భద్రతా బలగాలు అనుక్షణం పహారా కాస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో లష్కర్-ఎ-తోయిబా ముష్కరుణ్ణి భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎల్ఈటీ ముష్కరుడు ఫారిక్ అహ్మద్ భట్ హతమయ్యాడు. పఠాన్కోట్లో భారత్-పాక్ సరిహద్దు వెంట చొరబాటుకు ప్రయత్నించిన ఆగంతకుణ్ణి సరిహద్దు భద్రతా దళం హతమార్చింది. సరిహద్దులోకి చొచ్చుకు వచ్చిన 3 వ్యక్తులపై బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 2 పారిపోయారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే రక్షణకు కీలకంగా మారిన భాగ్యనగర భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు రిపబ్లిక్ డే హెచ్చరికలు మరింత బాధ్యత పెంచాయి. మహానగర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి బయటి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కార్డన్ సెర్చ్ పేరుతో అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పాతబస్తీలోని 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 132 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మయన్మార్ నుంచి వలస వచ్చి అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధృవపత్రాలేవీ వీరి వద్ద లేవని గుర్తించారు. భద్రతా చర్యలు తీసుకోవాలని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, బ్యాంకులకు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు సమాచారం. ఇలా ఓవైపు ఉగ్రవాదుల దాడులు హెచ్చరిస్తుంటే అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమవుతున్నాయి. ఎలాంటి ఘటననైనా సమర్థంగా ఎదుర్కొనేలా పటిష్ట రక్షణ వలయం ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా గణతంత్ర దినోత్సవం జరిపిస్తామని ప్రతినబూనాయి. ప్రాణం కోసం ఆరాటం ఒకరిది, బతుకు పోరాటానికి డబ్బు అవసరం మరొకరిది. ఫలితమే సాటి మనిషిని అంగడి సరుకుగా మార్చి చట్టబద్ధ యంత్రాంగాల్ని ఏళ్ల తరబడి ఏమార్చి తెలుగు నేలపై చాప కింద నీరులా పాకుతున్న మూత్రపిండాల దందా. ఇటీవల నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన కిడ్నీ ముఠా తీగలాగితే కదిలిన గుజరాత్ డొంకలు, కొలంబో ఆసుపత్రుల లాలూచీలు దేశంలో మూత్రపిండాల అక్రమ రవాణా ముఠాల ఆగడాలను కళ్లకు కడుతున్నాయి. కిడ్నీల కోసం సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని డబ్బు ఆశ చూపి ఆరోగ్యవంతమైన యువత లక్ష్యంగా సాగుతున్న అమానవీయ వ్యాపారం ఇది. తొలుత కిడ్నీ అమ్ముకున్న వ్యక్తే గుట్టుగా బ్రోకర్గా మారి మరింత మందిని ఈ రుచులోకి లాగుతున్న గొలుసుకట్టు దందా ఇది. తెలుగు రాష్ట్రాల్లోనే 22 మంది కిడ్నీ విక్రేతలున్నారంటే మన నేలపై దుర్భర పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదరిక కరకు కోరల్లో చిక్కి అలమటిస్తున్న అభాగ్య జనం ప్రాణావసరాలే పెట్టుబడిగా అంతకంతకు పెరిగిపోతున్న ఈ చీకటి వ్యాపారం దేశానికే మాయని మచ్చ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వేళ్లూనుకున్న ఈ అక్రమ దందాను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇంతలా మన దేశంలో అక్రమ కిడ్నీ ముఠాలు పేట్రేగిపోవడానికి కారణాలేంటి?
గతేడాది మార్చిలో అనారోగ్యంతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన ఓ పాపకు శస్త్రచికిత్స చేశారు. 2 నెలల తరువాత అనుమానం వచ్చిన తండ్రి వేరే ఆసుపత్రిలో చూపిస్తే ఆ బాలిక ఒంట్లో ఒక మూత్రపిండం లేదు. ఈ కేసుపై విచారణ జరిపిన కమిటీ పాప ఒక మూత్రపిండంతోనే జన్మించిందని నివేదిక ఇచ్చింది. ఈ ఒక్క సంఘటన చాలు దేశంలో కిడ్నీల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి. భారత్లో ఏటా 2 లక్షల మందికి కిడ్నీలు అవసరమవుతుంటే 3% మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ 2 లక్షల మందిలో 15,000 మంది వైద్యం చేయించుకునే స్తోమత ఉన్నవారే. కానీ వారిలో 7,000 మందికి మాత్రమే కిడ్నీలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ తేడానే అవయవాల అక్రమ వ్యాపారానికి రాచబాట వేసింది. ప్రాణం పోయాల్సిన వృత్తిలో ఉండి కాసుల కక్కుర్తితో ఉన్న కొందరు వైద్యులు డబ్బు సంపాదనే జీవిత ధ్యేయంగా ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న కొందరు దుర్మార్గులు కలిసి చేస్తున్న ఈ అమానవీయ వ్యాపారం అప్పుల్లో ఉండి ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్న పేదల పాలిట మరణ మృదంగం మోగిస్తోంది. నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన అంతర్జాతీయ మూత్రపిండాల అక్రమ ముఠాపై పోలీసులు జరిపిన ముమ్మర దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. కొన్నేళ్లుగా మూత్రపిండాల అక్రమ మార్పిడి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నా ముఠా కార్యకలాపాలు తీరుతెన్నులు ఎలా రూపాంతరం చెందాయో, చట్టాల్లోని లొసుగుల్ని, నిఘా వైఫల్యాల్ని, దాతా స్వీకర్తల అవసరాల్ని, కిడ్నీ రాకెట్ ముఠాలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయో లోతుగా సాగిన విచారణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నల్గొండకు చెందిన సురేష్ సాగిస్తున్న విలాసవంతమైన జీవితం అనుమానంతో కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చేసిన విచారణలోనే ఈ ముఠా గుట్టు రట్టయింది. జల్సాల కోసం డబ్బులు అవసరమై ineedkidney.com ద్వారా తన కిడ్నీ 5 లక్షలకు అమ్ముకున్న సురేష్ తరువాత వివిధ ప్రాంతాలకు ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకుని దాతల వివరాలు ఏజెంట్లకు చేరవేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కిడ్నీ విక్రేతలకు గుజరాత్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కొలంబోలోని ఆసుపత్రుల్లో మూత్రపిండాల మార్పిడి చేశారు. ఈ ముఠా ద్వారా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఛత్తీస్గఢ్లో సుమారు 57 మంది కిడ్నీలు అమ్ముకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 22 మంది ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సురేష్ కాల్ డేటా విశ్లేషించిన పోలీసులు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సురేష్ ప్రజాపతి మొత్తం అక్రమ దందాకు కీలక సూత్రధారిగా గుర్తించారు. వలపన్ని సురేష్ ప్రజాపతిని నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్ ప్రజాపతి 2012 నుంచి కిడ్నీ రాకెట్ నడుపుతున్నాడు. కిడ్నీ కావాలంటూ వెబ్సైట్ రూపొందించి ఆరోగ్యవంతమైన యువతను లక్ష్యంగా చేసుకుని 2013 నుంచి దేశవ్యాప్తంగా మూత్రపిండాల రాకెట్ను విస్తరించాడు. స్వీకర్త నుంచి సుమారు 30 లక్షల వరకు తీసుకుని దాతలకు, వైద్య పరీక్షలు చేసిన వైద్యులకు, శస్త్రచికిత్సలు చేసిన నిపుణులకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. శ్రీలంక రాజధాని కొలంబోలో 4 ప్రైవేటు వైద్యశాలలతో సంబంధాలు ఏర్పరచుకుని కొలంబో కేంద్రంగానే మూత్రపిండాల అక్రమ మార్పిడి వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపించాడు. నల్గొండ జిల్లాలో గుట్టురట్టైన అంతర్జాతీయ మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠా వ్యవహారాలు గమనిస్తే కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాతలు, స్వీకర్త అవసరాల్ని చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకున్న ముఠా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమ వ్యాపారానికి సాధనంగా వాడుకుంది. వెబ్సైట్లు సహా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏజెంట్లు, దాతలు, స్వీకర్తల్ని ఆకర్షిస్తున్నారు. అంతేకాదు ఏజెంట్లు, దాతలు, స్వీకర్తల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ బ్యాంక్ ఖాతాల్లో నగదు బదిలీల ద్వారా జరుగుతున్నాయి. 35 ఏళ్లలోపు యువకులే లక్ష్యంగా అంతర్జాతీయ ముఠా డబ్బులు ఎరజూపి రొంపిలోకి దింపుతోంది. విచారించాల్సిన విషయం ఏంటంటే అంతర్జాలం ద్వారా ముఠాను సంప్రదించి మూత్రపిండాలు అమ్ముకున్న వారిలో ఎక్కువ శాతం మంది విలాసవంతమైన జీవితం కోసం ఈ పనికి ఒడిగట్టిన యువకులే. మెయిన్ ఏజెంట్స్ నేషనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి లోకల్ స్థాయి ఏజెంట్స్ తోటి టచ్లో ఉంటూ పొటెన్షియల్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టచ్లోకి తీసుకువచ్చి ఒక స్పెసిఫిక్ లొకేషన్లో మెడికల్ టెస్ట్స్ ఏర్పాటు చేసిన తర్వాత శ్రీలంకకి వీసా ప్రాసెసింగ్ ఏర్పాటు చేయడం, జర్నీ ప్లాన్ చేయడం, ఒక కాన్స్పిరసీ లాగా తయారు చేసి ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కిడ్నీ కొలంబోలో ఫైనల్గా ఆపరేషన్ ద్వారా దాదాపుగా 3 మెయిన్ హాస్పిటల్స్ ఇన్ కొలంబో
వాళ్ళతో టచ్లో ఉంటూ ఈ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరోవైపు మూత్రపిండాల అక్రమ మార్పిడి వ్యవహారంలో స్వీకర్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడానికి వెనుకాడట్లేదు. ఒక్కో మూత్రపిండం అమ్మకం, మార్పిడి కోసం సుమారు 27 నుంచి 30 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శస్త్రచికిత్స కోసం ఆసుపత్రులకు 13 లక్షలు, దాతలకు వైద్య పరీక్షల కోసం 1.5 లక్షలు, బస్సు ప్రయాణాల కోసం 2 లక్షలు, మూత్రపిండాల దాతకు 5 లక్షలు, ఏజెంట్లుగా వ్యవహరించే వారికి 50,000 చెల్లిస్తున్నట్లు పోలీసుల అంచనా. ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల మార్పిడి జరుగుతున్నా పోలీసులు, నిఘా విభాగం గుర్తించకపోవడం ఆ శాఖల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ నుంచి దాతల్ని, స్వీకర్తల్ని విజిటింగ్ వీసాలపై శ్రీలంకలోని కొలంబోకు తీసుకువెళ్తున్నారు. వీసాల మంజూరులో పోలీసుల దర్యాప్తులో ఉన్న లోపాలు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల విషయంలోనూ అంతర్జాతీయ ముఠా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దేశం నలుమూలల నుంచి దాతలు, స్వీకర్తల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గుజరాత్లో తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉందని తేల్చుకున్నాకే కొలంబోకు శస్త్రచికిత్సల కోసం పంపిస్తోంది. దేశంలో ఏదో ఒక మూల ఈ తరహా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నా బయటకు పొక్కకపోవడం ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ నిఘా ఎంతుందో స్పష్టం చేస్తోంది. ఇతర దేశాల చట్టాల్లో లొసుగులను ఈ ముఠాలు కీలకాస్త్రంగా మలుచుకుంటున్నాయి. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అవయవాల్ని అమ్మడం కానీ, కొనడం కానీ నేరం, నైతిక విలువలకు విరుద్ధం. కేవలం బంధువులు, రక్త సంబంధికులు పరస్పర సంపూర్ణ అంగీకారంతో అవయవ మార్పిడికి ముందుకు వస్తే తప్ప మార్పిడి చేయకూడదు. భారత్లో ఈ తరహా చట్టాలు అమల్లో ఉన్నందున శ్రీలంక రాజధాని కొలంబో లాంటి నగరాలను ఈ అక్రమ దందాకు ముఠా కేంద్రంగా మార్చుకుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. విదేశీయులు ఎక్కువగా కిడ్నీ మార్పిడికి చైనా, పాకిస్తాన్, భారత్నే ఎంచుకుంటున్నారు. స్వీకర్తలు ఒక్కో కిడ్నీకు సుమారు $2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే అక్రమార్కులు కేవలం $5,000 ఖర్చు చేసి కిడ్నీలు సంపాదిస్తున్నారు. చాలా దేశాల్లో వైద్యులు సంరక్షక జట్లుగా ఏర్పడి ఏ రోగికి ఎప్పుడు ఎక్కడ కిడ్నీ అవసరం ఉందన్న సమాచారం సేకరించి అక్రమ ముఠాలతో చేతులు కలిపి అనైతిక వ్యాపారం చేస్తున్నారు. వీరంతా భారత్, చైనా, పాకిస్తాన్లకు అక్రమ అవయవ మార్పిడి పర్యాటకం నిర్వహిస్తున్నారు. చైనాలో ఓ బ్రోకర్ ఏజెన్సీ కిడ్నీ ఇవ్వండి, ఐప్యాడ్ తీసుకువెళ్లండి అని ప్రచారం చేస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవయవాల మార్పిడిలో 75% కిడ్నీ మార్పిడిలే. పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు, గుండెపోటులే ఈ డిమాండ్కు కారణం. ఇంతలా అక్రమ అవయవాలు మార్పిడులు సాగడానికి కారణం ఏంటి? వీటిని నిలువరించలేమా అంటే ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం దేశంలో 1.5 లక్షల మంది దాకా రోగులు మూత్రపిండాల మార్పిడికి ఎదురు చూస్తూ ఉంటే కేవలం 4,000 మందికే అవి అందుతున్నాయి. 30,000 మందికి కాలేయ మార్పిడి అవసరం కాగా 1,000 మందికే లభ్యమవుతున్నాయి. గిరాకీ, సరఫరాల మధ్య ఇంత అగాధం ఉండడమే ఈ అక్రమ మార్పిడులకు కారణం. దేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతోనే కేంద్రం మూత్రపిండాల మార్పిడి ప్రక్రియ పారదర్శకంగా సాగేలా విస్పష్ట మార్గదర్శకాలు వెలువరించింది. దాని ప్రకారం కిడ్నీ మార్పిడి అవసరమైన రోగుల వివరాల్ని ఆసుపత్రులు ఇక ఆన్లైన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. మార్పిడి అవసరాన్ని మదింపు వేసే సలహా కమిటీ నిర్దిష్ట మార్గదర్శకాల మేరకు వారి పేరును ప్రాధాన్య జాబితాలో చేరుస్తుంది. ఈ జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ అవయవ మూలకణ మార్పిడి సంస్థ నిర్వహిస్తుంది. అవయవాల లభ్యతలో ఉన్న వ్యత్యాసం తగ్గి అధికారికంగా అవయవ మార్పిడి జరగాలంటే ఏం చేయాలి అంటే దేశంలో ఏటా రహదారి మరణాల్లో 1.5 లక్షల మంది దాకా అభాగ్యులు కన్నుమూస్తున్నారు. అవయవ దానంపై ప్రజానీకంలో చైతన్యాన్ని రగిలించగలిగితే అలా అర్ధాయుష్కులైన వారే ఎంతో మంది జీవన్మృతులకు ప్రాణదాతలవుతారు. ఆస్ట్రియా, కొలంబియా, నార్వే, ఇటలీ, సింగపూర్ లాంటి దేశాల్లో జీవన్మృతుల నుంచి అవయవ సేకరణకు చట్టాలు అనుమతిస్తున్నాయి. జీవన్ దాన్ పేరిట తెలుగు రాష్ట్రాల్లో ఆ తరహా చొరవ పట్టాలకెక్కినా వాస్తవిక అవసరాలకు ధీటుగా ఆ పథకం ఇంకా ఎదగాల్సి ఉంది. గ్రహీతతో ఎలాంటి రక్త సంబంధము లేకపోయినా కిడ్నీ దానానికి అనుమతిస్తున్న ఏకైక దేశమైన ఇరాన్లో దాతలకు నిర్ణీత పరిహారంతో పాటు ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందుకు పూర్తి భిన్నంగా మన దగ్గర శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యలతో కిడ్నీ దాతల బతుకులు దయనీయంగా ముగిసిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మరోవైపు ఇలాంటి ముఠాలు అంతర్జాతీయ స్థాయిలో పేట్రేగిపోకుండా ఉండాలంటే అవయవ మార్పిడి చట్టాలను మరింత కఠినతరం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడికి సంబంధించిన నియమ నిబంధనల్ని కఠినతరం చేస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్టపడదు. వీసా మంజూరు, సామాజిక మాధ్యమాల వినియోగం, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలపైన నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. రాకెట్ మూలాలు కూకటి వేళ్లతో సహా పెకలించాలంటే మరింత లోతైన విచారణ కొనసాగాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్రాల శాఖల మధ్య సమన్వయం, ఉమ్మడి విచారణ ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.